వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకాముక్తా కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణలు. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణలు. నీరేజపత్రేక్షణ నీరేజపత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని 6వ స్కంధంలో మనం 9వ అధ్యాయంలో ఉన్నాం. శ్రీ శుకౌవాచ. తస్యాసన్ విశ్వరూపస్య శిరాంసి త్రీణి భారత. సోమపీఠం సురాపీఠమన్నాదమితి శుశ్రుమా. స వై బర్హిషి దేవేభ్యో భాగం ప్రత్యక్షముచ్చకైః అవదత్యస్య పితరో దేవాః సప్రశ్రయం నృప. స ఏవ హి దదో భాగం పరోక్షమసురాన్ ప్రతి. యజమానో వహద్భాగం మాతృస్నేహవశానుగః. తద్దేవహేళనం తస్య ధర్మాళీకం సురేశ్వరः ఆలక్ష్య తరసా భీతస్తచ్చీర్ష్యాన్యచ్ఛిన్నదృశా. సోమపీఠం తు యత్తస్య శిర ఆసీత్ కపింజలః కలవింకः. సురాపీఠమన్నాదం యత్సతిత్తిరిః బ్రహ్మహత్యామంజలినా జగ్రాహ యదపీశ్వరः. సంవత్సరాంతే తదకం భూతానాం చ విశుద్ధయే. భూమ్యం బుద్రుమయోషేభ్యశ్చతుర్ధా వ్యభజద్ధరిః. భూమిస్తురీయం జగ్రాహ ఖాతపూరవరేణ వై. ఈరణం బ్రహ్మహత్యాయా రూపం భూమౌ ప్రదృశ్యతే. తుర్యం ఛేద విరోహేణ వరేణ జగృహుద్రుమాః. తేషాం నిర్యాసరూపేణ బ్రహ్మహత్యా ప్రదృశ్యతే. శశ్వత్కామవరేణామస్తురీయం జగృహు స్త్రియః. రజోరూపేణ తాస్వం హోమాసి మాసి ప్రదృశ్యతే. శుక్రవారం అన్నారు, పరీక్షిత్ మహారాజా, విశ్వరూపునకు 3 తలలు ఉండెనని నేను విన్నాను. అతడు ఒక ముఖముతో సోమరసము త్రాగుతూ ఉండేవాడు, 2వ ముఖంతో సురాపానం చేసేవాడు, 3వ ముఖంతో అన్నమును స్వీకరించేవాడు. త్వష్ట మొదలగు ద్వాదశాదిత్యులు అతని పితరులు కావున అతడు యజ్ఞము చేయున్నప్పుడు ప్రత్యక్షంగా బిగ్గరగా మంత్రమును పఠిస్తూ దేవతలకు హవ్యభాగములను అందిస్తూ ఉండేవాడు. అదే సమయమున అతడు పరోక్షంగా లోపలనే మంత్రములను పఠిస్తూ అసురులకు కూడా హవిర్భాగములను అందిస్తూ ఉండేవాడు. అతని తల్లి అసుర వంశస్థురాలగుట వలన మాతృప్రేమకు వశుడై యజ్ఞభాగములను అసురులకు కూడా ఇస్తూ ఉండేవాడు. ఈ విధంగా ఆ విశ్వరూపుడు దేవతలను అవమానపరుచున్నాడనియు ధర్మము పేరుతో వంచన చేయుచున్నాడనియు ఇంద్రుడు తలంచెను.
అందుకు ఇంద్రుడు భయపడ్డాడు. వెంటనే క్రోధోద్రిక్తుడై వేగముగా అతని 3 తలలను నరికేశాడు. విశ్వరూపుని 3 శిరస్సులలో సోమరసమును త్రాగునట్టిది కౌజు పిట్టగను, సురాపానము చేయునది పిచ్చుకగను, అన్నమును భుజించినది తీతవు పుట్టు పిట్టగను మారింది. ఇంద్రుడు స్వర్గాధిపతి అయినను ఆయనకు బ్రహ్మహత్యా దోషము తప్పలేదు. కావున అతడు అంజలి ఘటించి ఆ పాపమును స్వీకరించాడు. 1 సంవత్సరము తరువాత తన దేహమునందలి పంచభూతములలో 4 పరిశుద్ధి కొరకై నేల, నీరు, చెట్లు, స్త్రీలకు 4 భాగములుగా పంచి ఇచ్చాడు. భూమిపై ఎక్కడైనను గోయి తనంత తానుగా పూడ్చబడవలెనను వరమును తీసుకుని ఆ భూమి ఆ పాపము యొక్క 4వ భాగమును స్వీకరించింది. కావున భూమిపై కనబడు చవిటి నేల బ్రహ్మహత్యా రూపమే. తెగిన కొమ్మ చిగురింపవలను అను వరమును పొంది చెట్లు ఆ పాపములో 4వ వంతును స్వీకరించాయి. కొమ్మను నరికినప్పుడు వచ్చేది బంక రూపములో ఆ బ్రహ్మహత్యా దోషము కనిపిస్తుంది. సర్వదా పురుష సహవాసమును కలిగి ఉండు వరమును పొంది స్త్రీలు బ్రహ్మహత్యా దోషములో 4వ వంతును స్వీకరించారు. కనుక స్త్రీలలో ప్రతి నెల రజస్వల యగుటను రూపములో ఆ దోషము కనిపిస్తుంది. ద్రవ్యభూయో వరేణా వస్తు నీజం జగృహుర్మలం తాసు ఉద్భుతఫేనాభ్యాం దృష్టం తద్ధరతి క్షిపన్ హతపుత్రస్తతస్త్వష్టా జుహావేంద్రాయ శత్రవేంద్ర శత్రో వివర్ధస్వమాచిరం జహి విద్వశం అధాన్వాహార్యపచనాదుత్థితో ఘోరదర్శనః కృతాంత ఇవ లోకానాం యుగాంత సమయే యథా విశ్వ వివర్ధమానం తమిషు మాత్రం దినే దినే దగ్ధశైల ప్రతీకాశం సంధ్యాభ్రాణీకవర్చసం తప్తతామ్రశిఖాశ్మశ్రుం మధ్యాన్నార్కోగ్రలోచనం దే దీప్యమానే దృశిఖే శూల ఆరోప్య రోదసి నృత్యంతమున్నదంతం చ చాలయంతం పదామహీం తరీ గంభీరవక్త్రేణ పిబతా చ నవస్తనం లిహతా జిహ్వయర్క్షాణి గ్రసతా భువనత్రయం మహతా రౌద్రదంశ్రేణ దృంభమాణం ముహుర్ముహుః విత్రస్తాదు ధ్రువుర్లోకా వీక్ష్య సర్వే దిశో దశ येनावृता इमे लोकास्तमसा त्वाष्ट्रमूर्तिना स वै वृत इति प्रोक्तः पापः परमदारुणः तं निजघ्नुरभिद्रुत्य सगणा विबुधर्षभाः स्वैः स्वैः दिव्यास्त्रशस्त्रौघैः सोग्रसत्तानि కృష్ణశః. నూదులలో నీరు త్రవ్వేకులది ఊరుచుండవలను అను వరమును పొంది జలములు 4వ వంతు పాపమును స్వీకరించెను. ఆ పాపము నీటియందు బుడగలు, సునగలు, నురగలు రూపమున కనబడును. జనులు నీటిని తోడుకుని సమయమున వీటిని పక్కకు తోసివేయుదురు. విశ్వరూపుని మరణానంతరము అతని తండ్రి అయిన త్వష్ట ఇంద్రుని సంహరించుటకై ఒక యజ్ఞమును ఆచరించెను. ఇంద్రశత్రు, నీవు వర్ధిల్లుము, శీఘ్రముగానే నీ శత్రువును వధించుము అను మంత్రమును పఠింపుచు హోమము చేసెను. యజ్ఞ సమాప్తి అగునప్పుడు అన్వాహార్య వచనము అను పేరు గల అగ్ని నుండి దక్షిణాగ్ని ఒక భయంకరమైన పురుషుడు వెలువడెను. అతడు లోకమును నశింపజేయు ప్రళయకాలం మృత్యుదేవతలే భీకర రూపంతో ఉన్నాడు. అతడు ప్రతిదినము అన్ని వైపులో ఒక బాణము ప్రమాణములో పెరుగుచుండెను. తగులబడిన పర్వతం వలె నల్లనే అతడు సంధ్యాకాలమున మేఘముల గుంపు యొక్క కాంతిని కలిగి ఉండెను. అతని శిరోజములు, గడ్డము, మీసములు పుటము పెట్టిన రాగిని పోలియుండెను. కందులు మధ్యాహ్న సూర్యుని వలె ప్రచండంగా ఉండెను. అతడు ధరించిన 3 కొనల శూలము వెలుగులను చిమ్ముచుండెను. దానిని పట్టుకుని అతడు బిక్కరగా ధ్వని చేయుచు భూమి కంపించినట్లు నాట్యము చేయడం మొదలుపెట్టాడు. అతడు తన త్రిశూలముచి అంతరిక్షమును గుర్చుచున్నాడా అన్నట్లున్నది. అతడు మాటిమాటికి ఆవులించుచుండగా భయంకరమైన కోరలు గల గుహ వంటి అతని నోటితో ఆకాశము త్రాగివేచున్నట్లున్నది. అతని భయంకర రూపమును చూచి జనులు భీతిల్లి అటు ఇటు పారిపోవడం మొదలుపెట్టారు. త్వష్ట యొక్క పుత్రుని రూపములోనున్న ఆ పురుషుడు తన విశాలమైన శరీరముతో లోకములను ఆవరించి చీకటిమయం చేశాడు. అందువలన మహాపాపియు అత్యంత క్రూరుడును అయిన ఆ పురుషుడు వృత్రాసురుడు అని పిలువబడ్డాడు. దేవతాశ్రేష్ఠులు తమ అనుయాయులతో కూడి ఒక్కుమ్మడిగా అతనిపై విజృంభించారు. తమ దివ్యాస్త్ర శస్త్రములతో అతనిపై దెబ్బతీశారు. కానీ వృత్రాసురుడు వాటిని అన్నింటినీ పూర్తిగా మింగేశాడు. తతస్తే విస్మితా సర్వే విషణ్ణాగ్రస్త తేజసః ప్రత్యంచమాది పురుషముపతస్థు సమాహితా. ఆ వృత్రాసురుని శక్తి దేవతలను ఆశ్చర్యములో ముంచివేసింది. వారందరూ తేజోహీనులై దైన్యమును గురయ్యారు. అప్పుడు వారు తమ హృదయములలో విరాజమానుడైన ఆదిపురుషుడకు శ్రీమన్నారాయణుని ఏకాగ్రచిత్తముతో శరణు వేడుకొనుచు ఇలా ప్రార్థించారు. దేవా ఊచు,
వాయుంబరాజ్ఞప్సిద్ధస్త్రిలోకాః బ్రహ్మాదయో ఏ వయముద్విజంతః హరామయస్మై బలిమంతకోసౌ బిభేతి యస్మాదరణం తతో నః అవిస్మితం తం పరిపూర్ణకామం స్వేనైవ లాభేన సమం ప్రశాంతం వినోపసర్పత్య పరం హి బలబాలిషః స్వలాంగులేనాతితర్తి సింధుం యస్యోరుశృంగే జగతీం స్వనావం మనుర్యథా బధ్యత తారదుర్గం స ఏవ నస్త్వాష్టభయాదురంతాత్రాతాశ్రితాన్ వారిచరోపి నూనం పురా స్వయంభూరపి సంయమాం భస్యుదీర్ణవాతోర్నిరవైః కరాళే ఏకోరవిందాత్పతిసస్తతార తస్మాద్భయాద్యేన ససోऽस्तु పారః య ఏక ఈశో నిజమాయయా నస్తసజ్జయేనానుసృజామ విశ్వం వయం యస్యాపి పురస్సమీహతః పశ్యామ లింగం పృథగీశమానినః. దేవతలన్నారు, పృథివీ, నీరు, అగ్ని, వాయువు, ఆకాశమును పంచమహాభూతములు, వాటితో ఏర్పడిన లోకములు, ఆ లోకములకు అధిపతి అయిన బ్రహ్మ, అట్లే దేవతలమైన మేము కాలపురుషునకు భయపడుతుంటాము. కనుక అతనికి పూజా ద్రవ్యములను కానుకలుగా సమర్పిస్తూ ఉంటాము. ఆ కాలపురుషుడు కూడా శ్రీహరికి భయపడుతూ ఉంటాడు. అందువలన ఇప్పుడు మనకు ఆ శ్రీహరియే దిక్కు. సమస్త విశ్వమును నిర్మించున్నట్టు నీకు ఈ వృత్రాసురుడు ఏపాటివాడు? వాడొక లెక్కయా. సర్వదా పూర్ణకాముడవు, అన్ని పరిస్థితుల యందు వికారరహితుడవు, ప్రశాంతముగా ఉండువాడవు. అట్టి నిన్ను విడిచి ఇతరులను శరణు వేడువాడు కుక్కతోకను పట్టుకుని సముద్రము దాటుటకు ప్రయత్నించి మూర్ఖుని వంటి వాడవును. పూర్వకల్పాంతమునందు వైవస్వతమను పొడవైన ఆ శ్రీహరి కొమ్మునకు పృథ్వీయను నౌకను గట్టి సులభంగా ప్రళయకాల సంకటం నుండి బయటపడ్డాడు. మత్స్యావతార రూపుడైన ఆ భగవంతుడే శరణాగతులమైన మమ్మలను వృత్రాసురుని వలన ఏర్పడిన భయము నుండి తప్పక రక్షింపగలడు. ప్రాచీన కాలము ప్రచండమైన గాలుల తాకిడికి ఉవ్వెత్తుగా పైకెగసిన తరంగముల గర్జనలకు భీతిల్లి బ్రహ్మదేవుడు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క నాభి కమలము నుండి ప్రళయకాల జనములలో పడిపోయాడు. నిస్సహాయుడయ్యున్న అతడు శ్రీహరి కృప వలన పెను విపత్తు నుండి బయటపడ్డాడు. అలా సర్వరక్షకుడైన శ్రీహరియే మమ్ములను ఈ సంకటము నుండి రక్షించుగాక. అద్వితీయుడైన ప్రభువు తన మాయాశక్తి ద్వారా మమ్మలను సృష్టించాడు. ఆ స్వామి అనుగ్రహం వలన మేము సృష్టి కార్యములను జరుపుతున్నాము. అతడు మా సమక్షములనే తన లీలలను ప్రదర్శించుచున్నాడు. మాతో అన్ని కార్యములను చేయించుచున్నాడు. అయినను మేము స్వతంత్రులమైన ఈశ్వరులము అని విర్రవీగుచుందము. అందువలన మేము ఆ స్వామి స్వరూపమును దర్శింపలేకున్నాము. యో నస్స పత్నైర్వృషమధ్యమానాం తే వర్షితిర్యజృషు నిత్య ఏవ కృతావతారస్తనువిశ్వమాయయా కృత్వాత్మసాత్పాతి యుగే యుగే చ తమేవ దేవం వయమాత్మదైవతం పరం ప్రధానం పురుషం విశ్వమన్యం ప్రజామ సర్వే శరణం శరణ్యం స్వానాం ససోధాస్యతిశం మహాత్మా. వాస్తవంగా భగవంతుడు నిర్వికారుడు. అయినను తనకు ఆత్మీయులైన దేవతలు శత్రువులచే పీడింపబడుతున్న సమయమున తన మాయ ద్వారా దేవతల, ఋషుల, మానవుల, పశు పక్ష్యాదుల అవతారమును దాల్చి ప్రతియుగమునందును మమ్ములను రక్షించుచుండును. శ్రీహరియే సకల ప్రాణులకును ఆత్మస్వరూపుడు, ఆరాధ్యుడైన సర్వేశ్వరుడు, ప్రకృతి పురుష రూపము గల విశ్వమునకు ఆదికారణుడు. అతడు ఈ విశ్వము నుండి వేరైన వాడు మరియు విశ్వరూపుడు కూడా. మేమందరము శరణాగత వత్సలుడైన ఆ శ్రీమన్నారాయణుని శరణుజొచ్చుచున్నాము. ఉదార శిరోమణి అయిన ఆ ప్రభువు తప్పక ఆత్మీయులమైన మాకు శుభములను చేకూర్చును. శ్రీ శుకౌవాచ. ఇది తేషాం మహారాజ సురాణాముపతిష్ఠతాం ప్రతీచ్యాం దిశ్యభూదాభిశంఖచక్రగదాధర ఆత్మతుల్యైః షోడశభిర్వినా శ్రీవత్సకౌస్తుభౌ పర్యుపాసితమున్నిత్ర శరదం పురుహేక్షణం దృష్ట్వా తమవనౌ సర్వే ఈక్షణాహ్లాద విక్లవాః దండవత్పతితా రాజన్ శనైరుత్థాయ తుష్టుః. శుకులు వారన్నారు, మహారాజా, దేవతలు ఇలా స్తుతింపగా శ్రీ మహావిష్ణువు శంఖచక్ర గదాధారి అయి వారి ముందు పశ్చిమ దిశయందు ప్రకటమయ్యాడు. భగవంతుని నేత్రములు వికసించిన శరత్కాల కమలముల వలె మనోహరంగా ఉండెను. సునందుడు మొదలగు 16 పార్షదులు ఆయనను సేవిస్తున్నారు. వారందరూ వక్షస్థలమున శ్రీవత్స చిహ్నము, కంఠమున కౌస్తుభమణి తప్ప అన్ని విధములుగా శ్రీహరినే పోలి ఉన్నారు. శ్రీ మహావిష్ణువును దర్శించినంతనే దేవతలందరూ ఆనంద పరవశులైనారు. నేలపై సాగిలపడి సాష్టాంగ దండ ప్రణామములను ఆచరించారు. తరువాత తిన్నగా లేచి నిలబడి భగవంతుని ఇలా స్తుతించారు. దేవాఊచుకు నమస్తే యజ్ఞ వీర్యాయ వయసే ఉతతే నమః.
నమస్తే యజ్ఞవీర్యాయ వయసే ఉతతే నమః. నమస్తే హస్తచక్రాయ నమస్సు పురుహూతయే యత్తే గతీనాం తిసృణామీషితుః పరమం పదం నార్వాచీనో విసర్గస్య ధాతర్వేదితుమర్హతి. శ్రీహరి, యజ్ఞముందు స్వర్గాదులను అనుగ్రహించు శక్తియు వాటి ఫలములను నిశ్చయించు కాలపురుషుడవు నీవే. యజ్ఞములకు విఘ్నములను కలిగించు దైత్యులను నీ చక్రముచే హతమార్చెడవు. నీ నామములు అనంతములు, నీకు పదే పదే నమస్కరించుచున్నాము. ఓం నమస్తే సుభగవన్నారాయణ వాసుదేవాది పురుష మహాపురుష మహానుభావ పరమ మంగళ పరమ కళ్యాణ పరమ కారుణిక కేవల జగదాధార లోకైకనాథ సర్వేశ్వర లక్ష్మీనాథ పరమహంస పరివ్రాజకై పరమేణాత్మయోగ సమాధినా పరిభావిత పరిస్ఫుట పారమహంస ధర్మేణోద్ఘాటిత తమఃకవాట ద్వారే చిత్తే అపావృతాత్మలోకే స్వయముపలబ్ధ నిజ సుఖానుభవో భవాన్ దురవబోధ ఇవ తవాయం విహార యోగో యద చరణో శరీరైదమనవేక్షిత అస్మత్సమవాయ ఆత్మనైవా విక్రయమాణేన సగుణం అగుణస్సుజసి పాసి హరసి. అథ తత్ర భవాన్ కిం దేవదత్తపదిహ గుణ విసర్గపతిత పాలతంత్ర్యేణ స్వకృత కుశలా కుశలం ఫలముపాదదాతి ఆసోస్వితాత్మా రామోపశమశీల సమంజస దర్శన ఉదాస్తైతిహ వావన విదామః. నహి విరోధ ఉభయం భగవత్య పరిగణిత గుణగణే ఈశ్వరే అనవగాష్యమాహాత్మ్యే అర్వాచీన వికల్ప వితర్క విచార ప్రమాణాభాస కుతర్క శాస్త్ర కలిలాం తత్కరణాశయ దురవగ్రహవాదినాం వివాదానవసర ఉపరత సమస్త మాయామయే కేవల ఏవాత్మమాయామంతర్ధాయకోన్వర్ధో దుర్ఘట ఇవ భవతి స్వరూపత్వయాభావాత్. విధాత సత్వరజస్తమో గుణములను అనుసరించి జీవులకు ఉత్తమ మధ్యమ అధమగతులు ప్రాప్తిస్తాయి. వాటి నియామకుడవు నీవే. నీ పరమపదము యొక్క వాస్తవ స్వరూపమును ఈ కార్యరూప జగత్తునందలి నేటి ప్రాణులెవ్వరూ తెలిసికొనజాలరు. సద్గుణైశ్వర్య సంపన్నుడవైన శ్రీమన్నారాయణ వాసుదేవా, నీవు ఆదిపురుషుడవు, పురుషోత్తముడవు. నీ మహిమలు అనంతములు, సకల శుభములకు నిధివి, కళ్యాణ స్వరూపుడవు, పరమదయాళుడవువన్న నీవే. సమస్త జగత్తునకు ఆధారమైన వాడవు, అద్వితీయుడవు. నీవు సర్వేశ్వరుడవు, సౌందర్యములకును సంపదలకును అధిష్టాత్రి అయిన లక్ష్మీదేవికి పరమగతివి నీవే. పరమహంస పరివ్రాజకులు, విరాగులు, మహాత్ములు ఆత్మ సంయమ రూపమైన సమాధి ద్వారా నిన్ను ధ్యానిస్తారు. అప్పుడు వారి పవిత్ర హృదయముల యందు పరమ వాస్తవికత ధర్మమైన భగవద్భక్తి ఉదయిస్తుంది. దాని ప్రభావమున వారి హృదయమునందలి అజ్ఞానము తొలగిపోతుంది. వారి ఆత్మల యందు ఆవరణరహితమైన ఆత్మానంద అనుభూతి కలుగుతుంది. మేము నీకు నమస్కరించుచున్నాము భగవన్. నీ లీలా రహస్యములు ఎరుంగ శక్యము గానివి. ఎందుకనగా నీవు ఎట్టి ఆధారముగా నీ ప్రాకృత శరీరము గాని లేనివాడవు, నిర్గుణుడవు, నిర్వికారుడవు అయినను దేనిని ఆశ్రయించకుండా ప్రాకృత శరీరములు గల మా వంటి వారి సహకారమును కోరకుండా త్రిగుణముల కార్యము జగత్తును సృష్టించి పాలించి లయమునొచ్చుచుందువు పరమాత్మ. ఈ సృష్టి యందు దేవదత్తుని వంటి సామాన్య వ్యక్తి వలె త్రిగుణములకు కార్యరూపమైన ఈ జగత్తునందు జీవరూపములో ప్రకటితుడవై వారు ఉనర్చడి కర్మలకు అధీనుడవై పుణ్యపాప కర్మల ఫలములను అనుభవించదవో, లేక ఆత్మారాముడుగా శాంత స్వభావుడుగా ఉదాసీనుడవై సాక్షివై అన్నింటినీ సమాన దృష్టితో చూచెదవో, ఈ విషయము మాకు బోధపడుటలేదు. నీలో ఈ రెండు విషయములు కూడా ఉన్నవనివైనను నీలో ఎట్టి వైరుధ్యము లేదనియు మాకు అనిపించుచున్నది. ఎంచేదంటే నీవు స్వయంగా భగవంతుడవు, అసంఖ్యాత గుణములు గలవాడవు. నీ మహిమ అగాధము. నీవు సర్వశక్తివంతుడవు. ఆధునికులు వివిధములైన వికల్ప వితర్క విచార అసత్య ప్రమాణములను కుతర్కములతో నిండిన శాస్త్రములను అధ్యయనము చేసి తమ హృదయములను కలుషితమునర్చుకుంటున్నారు. నీ విషయమున వాద వివాదములకు తావే లేదు. నీ వాస్తవిక స్వరూపము సమస్త మాయామయ పదార్థములకు అతీతమైనది. నీవు కేవల స్వరూపుడవు అనగా నిరంజనుడవు. నిన్ను నీవు మాయ యొక్క ఆవరణ యందు కప్పి ఉంచెదవు. అట్టి మాయా ఆవరణమును తొలగించిన మీదట నీవే మిగిలి ఉందువు. నీవు అద్వితీయుడవు కావున మాయాశక్తిచే నీలో సంభవింపని సంఘటన ఏముంటుంది? కావున నీవు సాధారణ పురుషుల వలె కర్తయు భోక్తయు కాగలవు, మరియు మహాపురుషుల వలె ఉదాసీనుడవై ఉంటావు. దీనికి కారణం ఏమనగా నీలో కర్తృత్వ భోక్తృత్వములు లేవు, ఔదాసీన్యము లేదు. నీవు రెండింటికంటేనూ విలక్షణుడవు, అనిర్వచనీయుడవు. సమవిషమమతీనాం మతమనుసరసి యథారజ్జుఖండ సర్పాదిధియాం. భ్రాంత చిత్తులకు ఒకే త్రాడు సర్పము మాల మొదలగు రూపముగను ప్రతీతమగుచుందును గాని వివేకము గలవానికి అది త్రాడుగునే బోధపడును.
అలాగే భ్రమకు లోనైన వారికి నీవు కర్త భోక్త మొదలుగు పలు రూపములలో కనబడుచుందువు, కానీ జ్ఞానికి శుద్ధ సచ్చిదానంద రూపములో ఉందువు, అందరి బుద్ధులకు అనురూపముగా కనిపిస్తావు. స ఏవ హి పునః సర్వవస్తుని వస్తు స్వరూప సర్వేశ్వర సకల జగత్కారణ కారణభూత సర్వ ప్రత్యేగాత్మత్వాత్ సర్వగుణాభాసోపలక్షిత ఏక ఏవ పర్యవశేషిత. బాగా ఆలోచిస్తే నీవు సకల వస్తువుల యందును సత్తారూపమున విరాజిల్లుచుందువు. అన్నింటికీ ప్రభువుడవనియు సకల జగత్తునకు కారణమైన బ్రహ్మ ప్రకృతి మొదలగు వాటికి కూడా కారకుడవనియు తెలియచున్నది. నీవు అన్నింటికి నీ అంతర్యామివి అంతరాత్మవు కనుక జగత్తునందు పతీతమగు గుణదోషములకు అన్నింటికి నీ అధిష్టాన స్వరూపుడవుగా నీవే గోచరమవుతుందువు. శృతులు సమస్త పదార్థములను నిషేధించుచు పోగా చివరకు నిషేధమునకు అవధిగా నీ రూపమే మిగిలి ఉంటుంది. అధవావతవ మహిమామృతరస సముద్ర విప్రుషా సకృతవలీఢయా స్వమనసి నిశ్యం దమానా నవరత సుఖేన విస్మారిత దృష్టశ్రుత విషయ సుఖలేశాభాసా పరమ భాగవతా ఏకాంతినో భగవతి సర్వభూత ప్రియ సుహృది సర్వాత్మనితరాం నిరంతరం నిర్వృత మనసక్కథముహవా ఏతే మధుమథన ఉపన స్వార్థ కుశలా హ్యాత్మ ప్రియ సుహృద సాధవస్త్వచ్చరణాంబుజానుసేవాం విసుజంతిన యత్ర పునరయం సంసార పర్యావర్త. మధుసూదన, నీ మహిమ అనంతమైన అమృతరస సముద్రము. అందులో ఒక బిందువును ఒకసారి రుచి చూసినను హృదయమున నిత్య నిరంత పరమానందధార ప్రవహిస్తూ ఉంటుంది. ఆ కారణముగా జగత్తునందు సుఖముగా ప్రతీతముకు లేశమాత్రమైన విషయభోగములు లేదా తెలియవచ్చిన పరలోక సుఖములు మరపునకు వచ్చును. సకల ప్రాణులకును నీవు ప్రియతముడవు, హితైషివి, సుహృదుడవు, సర్వాత్మవు, అట్టి ఐశ్వర్యనిధివి, పరమాత్ముడు అయిన నీ యందు నిరంతరము మనస్సును లగ్నము చేసిన వారు ఆత్మానందమును అనుభవిస్తూ ఉంటారు. నీ అనన్య భక్తులే స్వార్థ పరమార్థములను కూడా పొందుతూరు. నీకు అత్యంత ప్రియులైన సుహృతులు భక్తులు నీ పాద పద్మముల సేవలను చేయుచు జనన మరణ రూప సంసార చక్రము నుండి శాశ్వతముగా విముక్తులవుతారు. కావున అట్టి వారలు నీ చరణ కమలముల సేవలను చరించుటకు ఏలా ఇచ్చగించెదరు. త్రిభువనాత్మభవన త్రివిక్రమ త్రినయన త్రిలోక మనోహరానుభావత వైవ విభూతయో దితిదనుజాదయశ్చాపి దేశామనుపక్రమ సమయో యమితి స్వాత్మమాయయా సురనర మృగ మిశ్రిత జలచరాకృతిభిర్యథా పరాధం దండం దండధరధర్ధయేమేనమపి భగవన్ జయిత్వాశ్రముతయది మన్యసే. నీవు ముల్లోకములకును ఆత్మవు, ఆశ్రయుడవు. నీవు త్రివిక్రముడవై మూడు పాదముతో సకల జగత్తును కొలిచావు. ఈ మూడు లోకములకు సంచాలకుడవు నీవే. నీ మహిమ ముల్లోకముల వారి మనస్సులకు ఆనందమును కలిగించుచున్నది. దైత్యులు దానవులు మున్నగు అసురులు కూడా నిశ్చయంగా నీ విభూతులే. అయినను వారి విజృంభణకు సమయము కాదని భావించి నీవు నీ యోగమాయ ద్వారా దేవత, మానవుడు, మృగము, నరసింహుల కలయిక మత్స్యముల రూపములలో అవతరించి వారి అపరాధములకు తగిన దండనలను విధించావు. అలాగే ప్రభు, నీకు అంగీకారమైనచో త్వష్ట యొక్క పుత్రుడైన వృత్రాసురుని కూడా వధింపుము. అస్మాకం తావకానాం తమనతానాం హరే తతామహ తవ చరణ నళినయుగళ ధ్యానానుబద్ధ హృదయ నిగడానాం స్వలింగ వివరణేనాత్మసాత్కృతానాం అనుకంపానురంజిత విశద రుచిర శిశిరస్మితావలోకేన విగలిత మధురముఖరసామృత కలయా చాంతస్తాపమనఘార్కసి శమయితుం. పరమాత్మ, నీవు మాకు తండ్రివి, తాతవు, సర్వమును నీవే. మేము నీకు ఆత్మీయులము, నిరంతరము నీ ముందు తలవంచుకొని యుండెడి వినమ్రులము. నీ పాద పద్మములను ధ్యానించుచుండుట వలన మా హృదయములు వాటి ఎందరి భక్తిచే పెనవైచుకున్నవి. దివ్య గుణములతో ఒప్పుచున్న నీ సాకార రూపమును మాకు ప్రత్యక్షముగా వించి మమ్ములను నీ వారిగా స్వీకరించావు. నీ చూపులు దయాపూర్ణములు, నిర్మలములు, సుందరములు, చల్లని చిరునవ్వులను చిందించుచుండునట్టివి. నీవు చిరునవ్వును చిందించే చూపులతో నీ మధురమైన వాక్సుధలతో మా హృదయముల యందరి పరితాపములను చల్లార్చుము. అథ భగవన్స్తవాస్మాభిరఖిల జగదుత్పత్తి స్థితిలయ నిమిత్తాయ మాన దివ్యమాయా వినోదశ్చ సకల జీవనికాయానామంతర్హృదయేషు బహిరపి చ బ్రహ్మ ప్రత్యగాత్మస్వరూపేణ ప్రధాన రూపేణ చ యథా దేశకాల దేహావస్థాన విశేషం తదుపాదానోపలంబకతయానుభవతః సర్వప్రత్యయ సాక్షిణ ఆకాశ శరీరస్య సాక్షాత్ పరబ్రహ్మణః పరమాత్మనః కియానిహ వా అర్ధవిశేషో విజ్ఞాపనీయస్వ స్యాద్విస్ఫులింగాదిభిరివ హిరణ్యరేతసః. ప్రభు, అగ్ని యొక్క
అంశములే అయిన నిప్పురవ్వలు అగ్నిని ప్రకాశింపజేయలేవు. అలాగే మేము నీ అంశలమే అయినను మా స్వార్థ పరమార్థములను నివేదింపజాలము. నీవు సకల జగదుత్పత్తి లయములకు కారణమైన దివ్యమగు నీ మాయతో గూడి వినోదించుచుందువు. సమస్త జీవుల అంతఃకరణముల యందు ప్రత్యేగాత్మవి అంతర్యామి రూపములో విరాజిల్లుచుందువు. అంతేకాదు బాహ్య జగత్తునందు కూడా ప్రకృతి రూపమున నీవు ప్రకటమగుచుందువు. జగత్తునందరి దేశ కాల శరీర అవస్థాదులకు ఉపాదాన కారణమై వాటిని ప్రకాశింపజేయచు నీవే వాటిని అనుభవిస్తూ ఉంటావు. అనువృత్తులకు నీవే సాక్షివి. ఆకాశము వలె సర్వవ్యాపకుడవు, నిర్లిప్తుడవు, స్వయంగా పరబ్రహ్మ పరమాత్ముడవు నీవే. అతయేవ స్వయం తదుపకల్పయాస్మాకం భగవతఃపరమ గురోస్తవ చరణ చతపలాశక్షాయాం వివిధ వృజిన సంసార పరిశ్రమోపశమనీముపసృతానాం వయం యత్కామేనోపసాదితాః. అథో ఈశజహి త్వాష్ట్రం గ్రసంతం భువనత్రయం గ్రస్తాని యేన న కృష్ణ తేజాం శస్త్రాయుధాని చ. హంసాయ దక్ష నిలయాయ నిరీక్షకాయ కృష్ణాయ మృష్టయక్షసే వినురుపక్రమాయ సత్సంగ్రహాయ భగపాంథ నిజాశ్రమాప్తావంతే పరిష్టగతయే హరయే నమస్తే. నీవు అంతర్యామిగా అందరిలో విరాజిల్లుచుందువు. మా మనోరథములన్నీ నీవు ఎరిగిన వాడవే కనుక మేము ఇచ్చడికి వచ్చుడు కారణమైన మా అభిలాషను స్వయంగా గమనించి నీవు నెరవేర్పుము. నీవే షడ్గుణైశ్వర్య సంపూర్ణుడవు, జగత్తునకు పరమ గురుడవు. అట్టి నిన్ను శరణు పొందిన వారికి వివిధ పాపముల ఫలస్వరూపమైన జనన మరణ రూప సంసారమున తిరుగుట వలన కలుగు అలసటలన్నింటినీ పాదపద్మముల ఛత్రఛాయ తొలగింపజేయును. సర్వశక్తిమంతుడవైన శ్రీకృష్ణ, వృత్రాసురుడు మా తేజస్సులను అస్త్రశస్త్రములను మింగివేశాడు. అతడు ముల్లోకములను కూడా కబళించుచున్నాడు. నీవు అతనిని వధింపుము. ప్రభు, నీవు పవిత్రములైన హృదయాకాశముల యందు స్థితుడవైన జ్యోతిర్మయుడవు. అన్నిటికి నీ సాక్షివి. ఉజ్వలమైన కీర్తి ప్రతిష్టలు గలవాడవు. ఆద్యంతములు లేనివాడవు. జీవులు సంసారమునందు తిరిగి అలసటదే నిన్ను చరణుజొచ్చెదరు. అప్పుడు నీవు పరమానంద స్వరూపమైన వారి అభీష్టములను తీర్తువు. వారి జన్మాంతరముల కష్టములను తొలగించెదవు. అట్టి సచ్చిదానంద స్వరూపుడవు శ్రీకృష్ణ, నీకు మా నమస్కారములు. శ్రీ శుకోవాచ. అథైవ మీడితో రాజన్ సాదరం హరి సముపస్థానమాకర్ణ్య ప్రాహతానభినందిత. మహారాజా, దేవతలు సాదరంగా శ్రీహరిని ఇలా స్తుతింపగా ఆ ప్రభువు ప్రసన్నుడై వారితో ఇలా అన్నాడు. శ్రీ భగవాను వాచ. ప్రీతోహం వసురశ్రేష్ఠ మధుపస్థాన విద్యయా. ప్రీతోహం వసురశ్రేష్ఠ మధుపస్థాన విద్యయా ఆత్మైశ్వర్య స్మృతి పుంసాం భక్తిశ్చైవ యయామయి. కిం దురాపం మయి ప్రీతే తథాపి విబుధర్షభాః. మయ్యేకాంతమతిర్నాన్యత్ మత్తో వాంఛతి తత్వవిత్. న వేద కృపణ శ్రేయ ఆత్మనో గుణవస్తుతృక్. తస్య తానిక్షతో యచ్చేద్యది సోపి తథావిధః. స్వయం నిశ్రేయసం విద్వాన్ న వ్యక్త్యజ్ఞాయ కర్మహి. న రాతి రోగిణో పథ్యం వాంఛతో హి విషక్తమః. మఘవన్యాత భద్రం వోదధ్యం చ మృషి సత్తమం. విద్యావత తపస్సారం గాత్రం యాచతమాచిరం. స వా అధిగతో దజ్జజ్ఞశ్విభ్యాం బ్రహ్మ నిష్కలం. యద్వా అశ్వశిరో నామతయో నమరతాం యథాత్. భగవంతుడన్నాడు, సురశ్రేష్ఠులారా, జ్ఞానయుక్తములైన మీ స్తుతుల ద్వారా నన్ను ఉపాసించారు. నేను ప్రసన్నుడనైతిని. ఈ స్తుతుల ద్వారా జీవులు తమ వాస్తవ రూపస్మృతిని, నాయందు భక్తిని పొందగలరు. దేవతా ప్రముఖులారా, నేను ప్రసన్నుడనైనచో దుర్లభమైనది ఏదీ లేదు. నాయందు అనన్యభక్తి గల తత్వవేత్త నన్ను తప్ప మరి ఏమీ కోరడు. అజ్ఞాని జగత్తులోని విషయములను సత్యముగా భావిస్తాడు. అతడు వాస్తవముగా తనకేది శ్రేయస్కరమో ఎరుగడు. అందువలన అతడు విషయభోగమునే కోరుకొనుచుండును గాని అవి అన్నియును అసత్యములే అని తెలిసియు అతడు కోరిన వస్తువులను ఇచ్చువాడు కూడా అజ్ఞానియే. ముక్తి స్వరూపమును ఎరిగినవాడు అజ్ఞానికి కర్మబంధములలో చిక్కుకొని ఉపదేశమును బోధింపడు. రోగి అపథ్యాహారమును కోరినను ఉత్తముడైన వైద్యుడు దానిని అతనికి అనుమతింపడు. దేవేంద్ర, నీకు మేలు కలుగుగాక. ఇక ఆలస్యము చేయవలదు. ఋషిశ్రేష్ఠుడైన దధీచికడకు వెళ్ళి
అతని శరీరమును వ్యాచించండి. ఉపాసనలు, వ్రతములు, తపశ్చర్యల కారణముగా అది మిక్కిలి దృఢమైనది. దధీచి మహర్షి గొప్ప బ్రహ్మజ్ఞానము గలవాడు. అతడు అశ్విని కుమారులకు ఉపదేశమునిచ్చుట వలన అతడు అశ్వశిరుడు అనియు ప్రసిద్ధికెక్కాడు. అతడు ఉపదేశించిన ఆత్మవిద్యా ప్రభావమున అశ్విని కుమారులు జీవన్ముక్తులైనారు. దధ్యంజాధర్వణస్త్వష్ట్రే వర్మాఖేద్యం మదాత్మకం విశ్వరూపాయ యత్ప్రాదాత్వష్టాయత్వమతాస్తతః యుష్మభ్యం యాచితోష్విభ్యాం ధర్మజ్ఞోంగా నిదాస్యతి తతస్తైరాయుధశ్రేష్ఠో విశ్వకర్మ వినిర్మితః येन वृत्रशिरो हत्ता मत्तेज उपबृंहितः तस्मिन् विनिहते यूयं तेजोस्त्रायुधसम्पदः भूय प्राप्स्यथ भद्रं वो न హింసంతి చ మత్పరాన్. అధర్మణ వేదజ్ఞానము గల దధీచి మొట్టమొదట నా స్వరూపమును వివరించునట్టి నారాయణ కవచమును త్వష్టకు ఉపదేశించాడు. దానిని అతడు విశ్వరూపునకు బోధింపగా అతని నుండి దానిని నీవు పొందావు. దధీచి మహర్షి ధర్మజ్ఞుడు, పరమ మర్మజ్ఞుడు. అశ్విని కుమారులు వెళ్ళి అడిగినచో అతడు నీకు తన శరీర భాగమును తప్పక ఇయ్యగలడు. అనంతరము అతని అంగముల నుండి విశ్వకర్మ ద్వారా ఒక శ్రేష్టమైన ఆయుధమును చేయింపుడు. నా శక్తితో కూడిన ఒక శస్త్రముతో వృత్రాసురుని శిరస్సును ఖండింపుడు. దేవతలారా, వృత్రాసురుని మరణానంతరము మీకు మరల మీ తేజస్సు, అస్త్రశస్త్రములు, సంపదలు ప్రాప్తించును. మీకు శుభములు కలుగును. నన్ను శరణుదొచ్చిన వారిని ఎవరునూ హింసింపరు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే నవమోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః, మంగళం గరుడధ్వజः, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.